విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ కామెడీ సంఖ్యలో ప్రేక్షకులు అభిమానులు వీక్షిస్తున్నందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని అంటున్న ఏసీపీ దామోదర్తో మా విజయవాడ ప్రతినిధి సుమలత ఫేస్ టు ఫేస్. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. ప్రతి ఒక్కరి అభిమానులు అలాగే ప్రముఖులు రాజకీయ నాయకులు విచ్చేస్తున్న ఈ పెద్ద ప్రోగ్రామ్ కి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారన్నది ఏసీపీ దామోదర్ ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మేడం, దీనికి 20 నుంచి 25 వేల మంది ఈ మన రామ్ చరణ్ ఫ్యాన్స్ రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు పాసులు దగ్గర 17,000 నుంచి 20,000 దాకా పాసులు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో 4 రకాల పాసులు. ఒకటి వాళ్ళ గెస్టులు, సినీ ఫీల్డ్ సంబంధించిన 1000 మందికి, అదేవిధంగా సెలబ్రిటీస్ అని ఒక 5,000 మందికి, ఎంఐపీ పాసులు ఒక 5,000 మందికి, అదేవిధంగా వివిఐపీ పాసులు అని చెప్పి ఒక 7,000 మందికి ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టు ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీకి వాళ్ళు సైన్ బోర్డ్స్ పెట్టేసి ఆ ఎంట్రీస్ కూడా కటాపులు పెట్టేసి ఒక దాంట్లో నుంచి ఒక దానికి దూరకుండా ఈ బ్యారికేడింగ్, స్ట్రాంగ్ బ్యారికేడింగ్ కట్టడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా సిపి గారు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఒక 100 కెమెరాలు మొత్తం స్టేడియం అంతా పెట్టడం జరిగింది. ఎంట్రీస్ దగ్గర, ఎగ్జిట్ దగ్గర, ఈ లోపల అదంతా కూడా పెట్టడం జరిగింది. అది కాకుండా ఇంకా మనకి డ్రోన్స్, రో పార్టీస్, ఆ రకంగా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవడం కోసం ఫోర్స్ కూడా స్టాండ్ బై ఫోర్స్ పెట్టుకొని దగ్గర 13 నుంచి 1400 మంది ఫోర్స్ డ్రా చేశారు. ఆఫీసర్స్ కూడా 100 మంది డ్రా చేశారు. ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈవెంట్ సక్సెస్గా, పీస్ఫుల్గా అయ్యే విధంగా పోలీసు చేస్తూ ఉంది. దానికి తగ్గట్టు కూడా ఈ ఫ్యాన్స్, వచ్చిన ఫ్యాన్స్ కూడా ఆ ఈవెంట్ సక్సెస్ కావడం కోసం ఆలోచన చేసి తోపులాట లేకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా పోలీసు సహకారం అందించేసి, పోలీసుతో పాటు వాళ్ళు కూడా ఒక పోలీసుగా, సివిలియన్స్ కూడా ఉన్నా సరే వాళ్ళు పోలీసుగా ఎవరికి వాడే పోలీస్ అనుకుని ఇక్కడ ఈ యొక్క ఈవెంట్ని పోలీసు వారికి సపోర్ట్ చేస్తూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. పెద్ద ఎత్తున అయితే అభిమానులు వస్తున్నారు. సుమారు ఎంతమంది పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు? దగ్గర 1400 మంది మన సివిల్ పోలీసు పెట్టారు మేడం. అదేవిధంగా ఏఆర్ పోలీసు, తర్వాత సిటీ సెక్యూరిటీ వింగ్ అని, తర్వాత అన్ని రకాలు కలిపి దగ్గర చాలా మందిని ఏర్పాటు చేయడం జరిగింది. మన రోప్ పార్టీస్ కూడా, స్టాండ్ బై రోప్ పార్టీస్ కూడా ఒక 100 మందిని, 150 మందిని రోప్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండా అంతా పీస్ఫుల్గా అయ్యే విధంగా మన ఎంట్రీస్ దగ్గర కానీ, గేట్స్ కానీ, గ్యాంగ్ వేస్లో కానివ్వండి, స్టేజ్ దగ్గర కానీ, స్టేజ్కి ఎడం పక్క, కుడి పక్క, బ్యాక్ సైడ్ ఆ క్రూ పార్టీ ఎక్కడ ఉన్న వాళ్ళకి ఆ వెహికల్స్ దగ్గర, ఈ మన స్టేడియంలో గ్యాలరీస్ దగ్గర, స్టెప్స్ దగ్గర, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బందోబస్తు పిన్ టు పిన్ మైన్యూట్గా అబ్జర్వ్ చేసి సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అన్ని చోట్ల బందోబస్తు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ జరగకుండా పీస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ. సార్, ట్రాఫిక్ సంబంధించి ఇది బందర్ రోడ్డు, ఆల్మోస్ట్ బందర్ రోడ్ దగ్గరే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉంది. ట్రాఫిక్ ను మళ్లించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనుకోవచ్చు? అది మన ట్రాఫిక్ డీసీపీ మేడం గారు చూస్తున్నారు మేడం. ట్రాఫిక్ మళ్లించే అంత ఏమి చేయటం లేదు. ఎక్కడన్నా ఏదైనా అవసరం అనుకుంటే అప్పుడు ఆ టైంకి స్పాంటేనియస్గా ఏదైనా ఇబ్బందికరంగా వచ్చినప్పుడు వాళ్ళు టాక్టిఫుల్గా ఎక్కడ ఏం చేసుకోవాలో చేసుకుంటూ పోతూ ఉంటారు. సార్, మీరు పాసులు చెప్పారని అంటున్నారు, కానీ అభిమానులు చూసుకుంటే కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా వస్తున్నారు. అభిమానులకి కంపల్సరీగా కొంతమందికి పాసులు ఉండవు. ఒకవేళ దాటి వస్తే అలాంటివైనా కఠినమైన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? మెయిన్గా పాస్ హోల్డర్స్కి ఇంపార్టెన్స్, వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి చేస్తాం. తర్వాత అడిషనల్గా ఎవరైనా వచ్చారనుకోండి, చూసుకొని ఇప్పుడు మనకి లోపల ప్లేస్ ఉందనుకోండి, వాళ్ళని అలౌ చేస్తాం. ప్లేస్ లేనప్పుడు ఆటోమేటిక్గా మనం కట్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటాం. విజయవాడలోనే అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇది కూడా మొట్టమొదటిసారిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ, దానికోసం పెద్ద ఎత్తున అయితే అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. మనం చూసుండొచ్చు, విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున అయితే స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. సుమారు లక్షల పైగా, సుమారు 12 లక్షల మంది కూర్చునే ప్లేస్ గా అయితే దీన్ని అయితే డిజైన్ చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే అభిమానులు, పోలీసుల బందోబస్తు మధ్య అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా సాయంత్రం 5 గంటలకైతే
ఏర్పాటు కాబోతుంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లను తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నామని కూడా చెప్తున్నారు. ఎలాంటి అఘటిత సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నామంటూ కూడా చెప్తున్నారు. ఈవెంట్ కోసం రాష్ట్ర నలుమూల నుంచి కూడా అభిమానులు అలాగే రాజకీయ నేతలు కూడా అయితే రాబోతున్నారు. ఈ ఫిలిం కూడా ప్రేక్షకుల ముందు అలాగే అభిమానుల ముందు కూడా రాబోతున్న నేపథ్యంలో విజయవాడలో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పెద్దికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ప్రేక్షకులకు అభిమానులకు అయితే సందడి చేయబోతుంది. కెమెరామ్యాన్ వెంకట్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.